కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య ఎంతనని అంటే 8 లక్షలు పడ్డాయన్నావు కదా 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఎంతమంది ఉన్నారు అంటున్నా. అంటే ఎంతమంది నేను కౌంట్ చేయలేదు కానీ అంటే ఆ బుక్ మీద చూసాను, నేను ఆ సంక్షేమం ఉన్న బుక్ మీద నేను చూసాను. అక్కడ చూసిండాలి నేను ఆ ఫ్యామిలీ 2 పేరా 4 పేరా లేకపోతే 6 పేరా 6 కుటుంబ సభ్యుల సంఖ్య అంటే 3 కుటుంబాలు ఉన్నాయి, 2 కుటుంబాలు ఉన్నాయి, ఒకటే కుటుంబం ఉందా? అంటే ఎలాగంటే తల్లి తండ్రి ఉంటారు, అదే ఇంట్లో ఆడపడుచు ఉంటది, ఆడపడుచు ఉంటది. సపోజ్ భర్త చనిపోయి లేకపోతే భర్త వదిలేసో ఇంట్లో ఉంటది ఒంటరిగా. అదే ఇంట్లో భార్య భర్తలు ఉంటారు, ఒక 2 పిల్లలు ఉంటారు, వాళ్ళకి అమ్మఒడి పడుతుంది, వీళ్ళకి విద్యా దీవెన పడుతుంది, చదువుకున్న పిల్లలకి విద్యా దీవెన పడుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు బీసీ కులస్తులు అయితే కనుక ఈ మగ్గం కార్మికులు అయితే కనుక 15,000 రూపాయలు అయితే పడుతుంది. 40 సంవత్సరాల దాటిన ముసలాం ఉందంటే ఆవిడకి చెయ్యెత్తు కింద ఒక 45,000 రూపాయలు ఆవిడకి పడతాయి. ఈ మాదిరిగా డోక్రాలు ఉంటే డోక్రాలకు సంబంధించినటువంటి రుణమాఫీ పడుతుంది. ఈ మాదిరిగా సంక్షేమం ఏదైతే ఉందో రైతు భరోసా పడుతుంది, ల్యాండ్ ఉంటే పెద్దానికి ల్యాండ్ ఉంటే. ఈ మాదిరిగా ఈ 4 సంవత్సరాల్లోనే ఇంత సంక్షేమం పడిందని చెప్పి ఇంత అమౌంట్ అని చెప్పేసి లక్షల రూపాయలు అకౌంట్లు వేశారు, లక్షల రూపాయలే. అంటే 10,000 చూడటువంటి మొక్కలు 2,75,000 కోట్లు డైరెక్ట్ గా ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో ఆర్థికంగా వాళ్ళకి అందించడం జరిగింది. ఆ వెనుకబడిన వర్గాలలో నా జాతి ఎక్కువ ఉంది, వాళ్ళకు ఎక్కువ లబ్ధి చేకూరింది. గతంలో ఏ నాయకుడి పాలన కూడా జరగలేదు మీరు చెప్పారు. గతంలో ఏ నాయకుడు పాలనలో కూడా ఇట్లా జరగలేదు. మనిషిని చంపి తలని డోర్కు పంపించిన ఒక దళితుడిది, మళ్ళా ఆ వ్యక్తికి పెద్ద ఎత్తున సన్మానాలు చేయడం అధికార పార్టీ నాయకులు. ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికే గతంలో ఒక దళితుడి మీద శిరోమండనం చేసి వారికి జడ్జి గారు శిక్షణ విధించడం జరిగింది. తోట త్రిమూర్తుల గారికి, అనంతబాబు మీరు ఇందాక తీసుకొచ్చిన పేరు ఎమ్మెల్సీ అనంతబాబు గారి ఉదంతం తీసుకొచ్చాం, డాక్టర్ సుధాకర్ గారి ఉదంతం తీసుకొచ్చాం. ఇవన్నీ 5 సంవత్సరాలు దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు, అవమాన నాయకుల్ని సైతం పెద్ద ఎత్తున అవమానించడం జరిగిందని చెప్పేసి ఈ వాదన నిజం లేదంటారా? నిజం లేదని అన్నాను. కొంతవరకు నిజం ఉంది. దీంట్లో ప్రతిపక్ష పార్టీ ఒక రాజకీయ పార్టీ మీద కుట్ర చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక కుట్ర ఇప్పుడు అనంతబాబుని ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేయమని తెలుగుదేశం చెప్తుందా? అనంతబాబు నీ డ్రైవర్ని చంపు, దళితుని తలకాయని వాళ్ళ ఇంటికి పంపి పార్సల్ చేయని చెప్పేసి తెలుగుదేశం లేకపోతే జనసేన చెప్పిందంటారా? మీరు కూడా రాంగ్ విన్నట్టున్నారు. తలకాయ పంపించలే, బాడీనే తీసుకొచ్చాడు కారులో. ఇప్పుడు అనంతబాబు అనే వ్యక్తి అంటే డోర్ డెలివరీ చేశాడు అంటున్నారు కదా, దళితుని చంపాడు కదా. ఇప్పుడు అనంతబాబు అనే వ్యక్తి వస్తుంటే ఊరేగింపులు చేస్తున్నారని మీరే అంటున్నారు. అంటే ఆ ఊరేగింపులు చేసిన వాటిలో చూసాం కదా, వాళ్ళంతా దళితులే ఊరేగింపు చేసిన వాళ్ళంతా కూడా. అంటే హైదరాబాద్లో ఉన్న నరసింహకి లేకపోతే రాజులో ఉన్న నేతలనానికి తెలుసా సుబ్రహ్మణ్యం దళితులని? అక్కడ ఎవరైతే ర్యాలీ చేస్తున్నారో ఆ దళితులందరూ తెలియదా సుబ్రహ్మణ్యం దళితుని చంపడనే విషయం? అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవని పర్సనల్ గొడవని అక్కడ సుబ్రహ్మణ్యం ప్లేస్లో రెడ్డి ఉండుంటే అదే జరుగును, రాజున్న అదే జరుగును, కాపున్న అదే జరుగును. అక్కడ సుబ్రహ్మణ్యంకి అనంతబాబుకి మధ్యలో గొడవ అది. అంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే అనంతబాబు అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీ, కొన్ని వేల మంది అభిమానులను అక్కడ కలిగినటువంటి వ్యక్తి. ఆయన తలుచుకుంటే నా మీద అటాక్ వచ్చాడని చెప్పి గన్మ్యాన్తో కాల్పించేయచ్చు, అలా చేయలేదు. పోనీ సరే చంపేసిన తర్వాత అయినా అరే బాబు సూర్యరావు ఇట్రా, రే బంగారావు ఇట్రా, లేదా అనంతబాబు ఇట్రా, నేను చంపేశాను నేరాన్ని మీదేసుకోవాలంటే ఒప్పుకోవడానికి 100 మంది వస్తారు. ఆ పని చేయలేదు. కానీ చంపినోడు బాడీని మిస్సే చేయలేదు, ఇంటికి తీసుకెళ్ళి దగ్గర అప్పు చెప్పాడు. దీనికి డోర్ డెలివరీ అని పేరు పెట్టింది ప్రతిపక్షం. అని నేను ఏమన్నానంటే చంపడం తప్పు. ఈ చంపిన నేరానికి గాను అనంతబాబు మీద కేసు ఫైల్ చేశారు. ఒక ఎమ్మెల్సీని ఆన్ ది స్పాట్ రిమాండ్కి పంపించారు. అంటే మీ ఉద్దేశంలో న్యాయం చేయడం అంటే అనంతబాబుని వెంటనే చంపేలా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేసినట్టు అవుద్దా? లేకపోతే అనంతబాబుని కూడా చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసేయాలా? చట్ట ప్రకారంగా ముఖ్యమంత్రి వ్యవహరించాడా లేదా? తప్పు చేశాడు. తప్పు చేసిన వాడి అది నిజమా కాదనేది చట్టాలు తేల్చాలా? అందుకోసమే పోలీస్ వ్యవస్థ కేసు నమోదు చేసింది. ఇమీడియట్గా అనంతబాబుని అరెస్టు చేశారు. ఒక ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబుని జైలుకి పంపించారు. జైలు నుంచి వచ్చాడు బయటికి. ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఏం చేస్తాడు? ఆయన బెయిల్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అడిగినా, లేకుంటే కేసు కట్టొద్దని చెప్పి సెక్షన్లు మార్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి అడిగినా? డైరెక్ట్ కమిషనర్ వచ్చాడు, ఎస్సీ కమిషనర్ వచ్చాడు, ఛార్జ్ షీట్ వేయించాడు. మీరు కేసు ఫైల్ అంతా చదవండి ఒకసారి, తెలుస్తుంది ఏ కారణం చేత మర్డర్ చేయడం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి, ఇది కూడా తెలుసుకుని మాట్లాడాలి.
ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏంటంటారు గొడవ? ఆ పర్సనల్ గొడవని మనం మాట్లాడుకోకూడదు. అది కేసు ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి కోర్టులో ఉన్న కేసుని మనం మాట్లాడుకోకూడదు. వాళ్ళిద్దరి మధ్య ఒక పర్సనల్ గొడవ అది. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి అనంతబాబుకి మధ్య ఒక పర్సనల్ గొడవ అది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని ఈ మాదిరిగా డోర్ డెలివరీ అని ఒక పేరు పెట్టారు. చాలా గొప్పగా చెప్పుకొచ్చున్నావు ఉన్న తెలుగుతో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ జరిగిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత న్యాయస్థానంలో వాళ్ళకి బెయిల్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలే అని ప్రధాన విమర్శ. అటువంటి హంతకుల్ని పార్టీలో ముందుకు తీసుకెళ్లడం ఏంటి, ఆ వ్యక్తుల చేత పార్టీని ఆ ప్రాంతంలో నడిపించడం ఏంటి అని మీరు ఇచ్చే సమాధానం? అంటే హంతకుడు అనే విషయం మనిషిని చంపడం అయితే తప్పు కదా, వ్యక్తిగతమైన కారణమైనా సమాజంలో మరో కారణమైనా ఏ కారణమైనా అటువంటి అది చంపి మళ్ళీ క్రూరాతి క్రూరంగా ఆ శవాన్ని వాళ్ళ ఇంటికి, ఆ బాడీని, ఆ భౌతిక కాయాన్ని వాళ్ళ ఇంటికి పంపించాడు. ఆ విధమైనటువంటి మైండ్ సెట్ ని తన పార్టీ కోసం, పార్టీ వృద్ధి కోసం వాడుకోవడం, ఉంచుకోవడం అనేది సభమాట. అంటే అంటే మాటలు డైలాగ్స్ బాగుంటాయి కదా సినిమాల్లో విన్నాము, లేకపోతే ప్రాసకాసం బాగుంటాయి అని చెప్పి క్రూరం ఘోరం ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుకుంటే సింపతి వస్తుందేమో కానీ జరిగింది ఏమి మారిపోదు కదా. వాస్తవానికి నేను ఇందాక కూడా చెప్పాను, ఆ కేసు ఫైల్ చదవండి. అంటే మర్యాదగా తీసుకెళ్ళి చెప్పండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అభిమానించడంలో జీర్ణించుకోనట్టు. అంటే నేను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దళితులు చంపండి అని పిలిపించాడు అనంతబాబుకి ఏమన్నా? అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనంతబాబుని వెళ్ళి నిజం చంపేసి అది ఇమీడియట్ డోర్ డెలివరీ చేయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా? లేదంటే ఆ పేపర్ పెట్టి మీద ఎవడ ముద్ర హేడంట ఆ 7 మంది మీద కేసులు కట్టించి ఆ దళిత లోపలేసి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారికి పని ఏంటండి నాకు అర్థం కాదు ఇందులో. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అనంతబాబు ఉంటాడు, నేతల నాని ఉంటాడు, నరసింహ ఉంటాడు, ప్రసాద్ ఉంటాడు, ప్రకాష్ ఉంటాడు, ఎంతమంది ఉంటాడు. ఎవడెట్టి పోతే ఆయనకేంటి? ఆయన పార్టీ నడుస్తుంది, అందరు కార్యకర్తలు ఆయన కావాలా? తప్పు చేసిన ఎవడన్నాడు వాడు సస్పెండ్ చేయాలి మీరు ఇందాక అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సస్పెండ్ చేసినట్టుగా హరిప్రసాద్ గారు ఆ రోజే ఒక నోటీస్ రిలీజ్ చేశారు. పార్టీ నుంచి మేము సస్పెండ్ చేస్తాం అనంతబాబు అని, పార్టీ సస్పెండ్ చేస్తాం అనంతబాబు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం అరెస్ట్ చేయించారు. అంతకంటే ఏం చేయాలని ప్రజలు కోరుకునేది నాకు అర్థం కాదు. అనంతబాబు పార్టీలో లేడు. ఎందుకంటే అంటే పార్టీ సభ్యత్వంలో లేడు అన్న. రాని అన్న ఇప్పుడు రాపా వరప్రసాద్ జనసేనలో ఉన్నాడు అన్న, జనసేనలో ఉన్నాడు, ఆయన వైసీపీలో తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన జనసేనలో ఉన్నట్టు లేనట్టు అంటే వైసీపీ కంటు వేసుకున్నది మాత్రం వైసీపీ అయిపోతాడా? వైసీపీ కంటు వేసుకున్న ప్రతి ఒక్కరు వైసీపీ అయిపోతాడా? జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేసిన మీటింగ్లలో పక్కన కూర్చుంటే వైసీపీ నాయకుడు ఉంటారా ఎమ్మెల్సీ అనంతబాబు అన్న? ఇప్పుడు వైసీపీ పార్టీ కండక్ట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి మీటింగ్లలో ఉంటే, అది కూడా ముఖ్య నాయకులతో ఉంటే వైసీపీ పార్టీ నాయకుడు ఎవరు అంటే? తెలుగుదేశం పార్టీలో ఎవరు కూడా మటలు చేసిన ఎవరు లేడా? జనసేన పార్టీలో రేపులు చేసిన ఎవరు లేడా? అంటే వాళ్ళు ఇప్పుడు పార్టీలో అందరు నాయకులు కావాలి. ఇప్పుడు అనంతబాబు వెనకతల ప్రతి నియోజకవర్గంలోనూ 5,000 10,000 ఓట్లు ఉన్నాయి. అతను ఓటింగ్ నాయకుడికి కావాలి. 175 నియోజకవర్గాలు, ప్రతి నియోజకవర్గంలో 5,000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అంటే కాపు సామాజిక వర్గంలో ప్రతి నియోజకవర్గంలో అనంతబాబు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ స్థాయి నేను ఎందుకు అదే చెప్పాను మీకు. అనంతబాబు అనే వ్యక్తి పిలుపునిస్తే ఓ 100 మంది 200 మంది వస్తారు ఆ నేరాన్ని తీసుకోవడానికి మీద. అదే ఇది జగన్. నేను అనంతబాబు అన్న కాపు సమాజం అంటే నేను ఇక్కడ అన్న అనంతబాబుని మద్దతు ఇవ్వాలని, అనంతబాబుని సపోర్ట్ చేయాలని ఇది వీడియో మాట్లాడలేదన్న. నేను ప్రతిపక్షము జరిగిన విషయాన్ని పెద్దగా చిత్రీకరించి ఇది డోర్ డెలివరీ ఒక పేరు దానికి పెట్టి దాన్ని తప్పుదో పట్టించిందని చెప్తున్నాను నేను. ఓకే అన్న, నీ కుటుంబంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు నా భార్య మీద ఫోటో ఎడిటింగ్ చేశారని నేను చెప్తున్నాను కదా, నువ్వు విన్నావు అంతే. జస్ట్ ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది నాకే తెలుసు అంతే కదా. ఎవడి వ్యక్తిగత విషయాలు వాడికి ఉంటాయి. ఇప్పుడు నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి నా భార్యని బట్టలు ఇప్పేసిన ఇలా కూర్చొని నవ్వుకుని కూర్చోవాలి. నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి నా కుటుంబం మీదకి వచ్చి నా కొడుకు మీద దాడి చేశారు. నేను ఇలా పల్లీకి ఇచ్చుకుని ఇలా చేతులు కట్టు కూర్చోవాలా నేను? అంటే నేను పార్టీలో ఉన్నాను కాబట్టి నేను చేతులు కట్టుకుని కూర్చోవాలా? లేకుంటే నేను పార్టీలో ఉన్నాను కాబట్టి ఎవడేం చేసినా చేసుకున్నామని చెప్పాలా? ఎవడి వ్యక్తిగతం వాడిది, ఆడి వ్యక్తిగత ప్రకారం చేశాడు. తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు, శిక్ష అనుభవించాడు. రేపన్న రోజును ఎల్లుండన్న రోజును వీళ్ళ తోట తిరుమతికి శిక్ష పడినట్టు వాడికి శిక్ష పడుతుంది, పోతాడు జైలుకి. చట్టాలు తన పని తాను చేసుకుపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు అందులో నాకు అర్థం కాదు. ఈ తోట తిరుమతులు ఉదాహరణ పైన అంటే తోట తిరుమతులు గారు నా చిన్నతనంలో సుమారు 28 సంవత్సరాల క్రితం ఒక శిరోముండం అనేటువంటి ఒక ఘటన జరిగింది. మీ ప్రాంతాల్లో ఎందుకని అగ్రకులాలకు సంబంధించిన నాయకులు మీ దళితుల మీద పెద్ద ఎత్తున ఈ పోకడాలకు ముందుకు వెళ్తున్నారంటారు? అంటే మా పార్టీలో మా ప్రాంతంలోనే జరగట్లా, అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మా ప్రాంతంలో అవేర్నెస్ ఎక్కువ ఉండడం వల్ల అది బయటకు వస్తున్నాయి. ఉద్యమకారులు మా ప్రాంతంలో ఎక్కువ ఉండడం వల్ల దాన్ని బయటికి తీసుకొస్తున్నాం మేము.
ఏదైతే ఇన్సిడెంట్ జరిగినా చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని పెద్దగా చేసి బయట తీసుకొస్తున్నాం. ఇవి గరగపర్రే ఉంది ఇక్కడ, గరగపర్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటామని అడిగినందుకు ఒక పేటని వెలిసారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే వెలిసారు ఇంకొక పేటని. వాళ్ళకి తింటాకి తిండి ఇవ్వలేదు, కొట్టుకుడికి వెళ్తే ఖర్చులు ఇవ్వలేదు, రేషన్ ఇవ్వలేదు, వాటర్ ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, పనికి వెళ్తే పనికి రానివ్వలేదు, వెలిసారు ఒక పేటని. 40 రోజుల వరకు మాకు ఎవరికి తెలియదు. తెలిసిన రోజున వాళ్ళు 40 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాలు తినడానికి సరిపడా రేషన్ ఇచ్చాం మేము వాళ్ళకి. కమ్యూనిటీ అంతా ఏకమయ్యి 4 సంవత్సరాలు తినడానికి సరిపడా రేషన్ ఇచ్చాం వాళ్ళకి. బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనెలు, మంచులు అన్నీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసాం. దాని మీద ఉద్యమం చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చాడు అక్కడికి ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి. అంటే ఒక విగ్రహం పెట్టుకుంటాం ఎందుకు వెళ్ళేశారు. ఆ విషయం కూడా పోరాటంలోకి వచ్చిన తర్వాత పెద్దగా చూపించాం. అంటే మా ప్రాంతంలో ఏం జరిగినా ఉద్యమకారులు ఎక్కువ, సామాజిక స్పృహ ఎక్కువ ఉంటుంది. దాని మీద ఇష్యూ బయటకు వస్తుంది ఎక్కువగా. అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు, చట్టాల మీద అవగాహన కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కోర్టులకు వెళ్ళడం, కేసులు వేయడం, దీని మీద విషయం బయటకు రావడం జరుగుతుంది. 28 సంవత్సరాల తర్వాత మీ దళితుల మీద చేసినటువంటి దాడికి ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చిన గంటల వ్యవధిలోనే మళ్ళీ వారు బెయిల్ మీద బయట ఉండడం జరుగుతుంది. శిక్ష కూడా మళ్ళీ అనుభవించకుండా దీన్ని ఎలా చూసు అంటే న్యాయస్థానం పనితీరుని ఈ సమాజ పోకడాన్ని అంటే నేనేమంటానంటే ఇది పార్టీలు పక్కన పెడతా కాసేపు. ఇది ఎలా చూస్తానంటే న్యాయస్థానాలు పనిచేయనప్పుడు ఖచ్చితంగా గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, కారంచేడు అనే ఇన్సిడెంట్. మీకు ఐడియా ఉంది లేదు? చెంచురామయ్య మీకు అందరికీ ఐడియా ఉన్నాడు. చెంచురామయ్య ఎలా చనిపోయాడు అనేది అందరికీ తెలుసు. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే ఇలా న్యాయాలు జరిగినప్పుడే వస్తాయి. తోట శ్రీముద్ర గారు చేసిన తప్పు, ఆ తప్పుని చట్టాలు గుర్తించి ఆయన ఆ రోజు నుంచి కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత వైసీపీ అధికారులకు వచ్చి వైసీపీలోకి వచ్చాడు. రేపొద్దున జనసేన అధికారులు జనసేనకి వెళ్తాడు, బీజేపీకి వెళ్తాడు. ఆయన కేసును తప్పించుకోవడానికి ఏ పార్టీ అధికారులు పార్టీకి వెళ్తా ఉన్నాడు ఆయన. కాబట్టి దీన్ని బట్టి నేనేమంటానంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడే తీరాలి. ఈ విషయంలో కోర్టులు మరికొంత స్పీడ్గా ఉండాలి. స్పీడ్గా ఉంటే వెంటనే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే కోర్టులు రెస్పాండ్ అయ్యి ఇలాంటి కేసులు, కొన్ని సెన్సిటివ్ కేసుల్ని వెంటనే ఏదైనా చేయగలిగితే, శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోగలిగితే మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. చివరిగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన పైన అంటే దళితులనే పక్కన పెడితే ఓవరాల్గా పాలన పైన అంటే అభిప్రాయం అంటే మంచి బాగుంది పరిపాలన. అంటే పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అని చెప్పాలి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవరికి మేలు జరిగిందంటే పేదలకి మేలు జరిగింది. ఎవరు బాధపడతారంటే డబ్బులు ఉన్న వాళ్ళు బాధపడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ పేదలందరికీ కడుపు నిండా అన్నం వస్తుంది. పేద పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్స్, పేద పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, ప్రతి విషయంలోనూ కూడా పేదలు బాగుండేలాగిన పరిపాలన అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. పేదల ప్రభుత్వం అని అంటారు. 7 సంవత్సరాల ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వం అని చెప్తారు. మంచి విద్య అందిస్తున్నాడని చెప్పేసి అన్నారు. అవగాహన ఉందా? ఈ 5 సంవత్సరాలలో ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య పెరిగిందా, గణనీయంగా తగ్గిందా? అంటే ఓకే, అంటే పెరిగింది తగ్గింది పక్కన పెడితే మా కుటుంబాల్లో ముఖ్యంగా చాలామంది కూలి పనికి వెళ్ళేటోళ్ళు ఒక చిన్న ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలతో కూడా పోటీ పడుతూ ఉంటారు. అంటే కోటీశ్వరుడు కుటుంబంతో కోటీశ్వరుడు పోటీ పడడం కాదు, కూలి పనికి వెళ్ళేవాడు కుటుంబం చిన్న ఉద్యోగం చేసుకునేవాడు కుటుంబంతో పోటీ పడుతుంది. ఏమనంటే కూలి పనికి వెళ్ళేవాడు పిల్లలు కాన్వెంట్కి వెళ్ళేవాడు పిల్లల్ని చూసి బాధపడతాడు, నా పిల్లడు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని. అలాంటి గొప్ప ఇది తీసుకొచ్చాడు స్కూల్లో. ఆయన నాడు నేడు పేరుతో నా చిన్నతనాన్ని చూశాను నేను స్కూల్స్లో. ఎక్కడొక టాయిలెట్స్ ఉండే కదన్న. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా టాయిలెట్కి వెళ్ళడానికి చెట్ల పక్క గోడల పక్క వెళ్ళేవారు. ఇవాళ స్కూల్లోకి వెళ్ళండి అంటే మెజారిటీ పిల్లలు మా సామాజిక వర్గం పిల్లలు చదువుకున్నారు ప్రభుత్వ స్కూల్లో నేటికి. అంటే కొన్ని అభివృద్ధి చెందిన ఏరియాలో కాన్వెంట్లు చదువుకున్నారేమో, కానీ మా పిల్లలు చాలా కుటుంబాలు, మా పిల్లలు చాలామంది పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటున్నారు. వీళ్ళు ఇబ్బంది పడేటవాళ్ళు. ప్రభుత్వం వాళ్ళకి టాయిలెట్స్ కట్టించింది, వాళ్ళ పర్సనల్ థింగ్స్ కూడా చాలా ఏర్పాటు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఆ విషయంలో విద్య విషయంలో కానీ, ఆ ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ ఖచ్చితంగా మెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారు.